హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దోసకాయ, చింతకాయ, కొబ్బరి మూడు కలిపి ఒక పచ్చడి చేస్తాము మేము. అది చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు తెలుసుంటే ఓకే, కాకపోతే కొంతమందికి తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి దోసకాయ, ఇది కొబ్బరి. దోసకాయ ఇలా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అంటే నాకు గింజలన్నీ చేదైనాయండి, అందుకని నేను ఇట్లాగా కండ ఒకటే తీసుకున్నాను. మామూలుగా గింజలు ఉంటే గింజలు కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. దోసకాయ పచ్చడి గింజలతో చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇట్లా ముక్కలు ఇవి తరిగి పెట్టుకోవాలి. పచ్చి ముక్కలేనండి, వీటిని వేయించడానికి అవేమీ అక్కర్లా. కొబ్బరి కూడా ఇలాగా, అంటే నేను మళ్ళీ ఇది ఎక్కువైపోతుందని నేను హాఫ్ చిప్ప, అంటే సగం చిప్పలో ముక్కలు తీసుకున్నా కొబ్బరి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇదిగోండి చింతకాయ, మనం మామూలుగా ఊరబెట్టిన చింతకాయ ఉంటుంది కదా, ఆ చింతకాయ పచ్చడి అనమాట. మామూలుగా పచ్చి చింతకాయలు వస్తే అవి కూడా చేసుకోవచ్చు. నేను ఇంత ఒక గరిట తీసుకున్నా ఈ పచ్చడి, ఈ క్వాంటిటీకి దీనికి సరిపడా ఉంటుందని. ఇవేమో ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వీటిల్లో. కొంచెం 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. మామూలుగా అయితే చింతకాయ పచ్చడి కొత్తిమీర వేయరు. ఈ పచ్చడి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి, దోసకాయ పడుతుంది కాబట్టి మనం కొబ్బరి కూడా ఈ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. పోపుకేమో ధనియాలు, మెంతులు, ఆవాలు, ఇంగువ. నెక్స్ట్ ఇందులో కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం. ఉప్పు, మామూలుగా ఉప్పు వేసుకుంటాం కదా, ఇంకా పులుపు చింతపండుతో పని ఏం లేదు. చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చింతపండు అక్కర్లేదు. ఉప్పు మనం దానికి సరిపడా ఉప్పు మనం వేయించుకున్నాక వేసుకున్నాం. ఇవన్నీ ఒక గరిట నూనె వేసాను, ఈ పోపు వేయటం వరకే, అంటే ఎక్కువ అక్కర్లా. అంటే ఎట్లాగో కొబ్బరిలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చింతకాయ కూడా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా, అందుకని మనకి ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు. కొద్దిగా నూనె కాగితే ఆవాలు వేసేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ ఉంటే మిక్సీలో, లేదంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రోల్ అవైలబుల్ ఉంటే ఎవరికైనా రోట్లోనే నూరుకోండి. పచ్చళ్ళు రోట్లో చేసుకుంటేనే టేస్ట్ గా ఉంది. కాకపోతే కొబ్బరి మెరుగు కాబట్టి కొబ్బరి ఒకటి మిక్సీ వేసేసుకొని మిగతావి అన్ని ఈ పోపవి రోట్లో మెరిగిపోతాయి కదా, రోట్లో చేసేసుకోవచ్చు. లేదు కొబ్బరి తురిమేసుకున్నా రోట్లో చేసేసుకోవచ్చు. విడిగా కొబ్బరి దంచామనుకోండి కొద్దిగా చెత్త చెత్తగా అన్నట్టుగా ఉంటుంది. అదే మిక్సీ అయితే బాగా నీట్ గా వస్తుంది, లేదా తురిమితే బాగుంటుంది. ఇవన్నీ ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మిరపకాయలు కూడా వేసేసుకుంటే ఇదే పోపు. ఇంకా మళ్ళీ తీసిన తర్వాత మన ఆయన పోపు వేయాల్సిన పని లేదు. దీన్నే మిక్సీ వేసుకుంటే మిక్సీ, రోట్లో దంచుకుంటే రోట్లో, మన ఇష్టం. మిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కొంచెం వడిలితే చాలు, పచ్చిమిర్చి ఎక్కువ వేయించక్కర్లేదు, లైట్గా ఈ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. వేగింది కదా, ఇందులో ఉప్పు కూడా దీంట్లోనే వేసుకున్నాం అనుకోండి. కొంచెం అంటే చింతకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వాళ్ళు. అంటే మనం ఉప్పు ఎవరికి చెప్పలేము కదా ఎంత కావాలి అనేది, ఎవరు ఇష్టమైతే వాళ్ళు. ఉప్పు వేస్తే మిరపకాయలు ఇంకా వేగం అనమాట, ఆగిపోతుంది, మాడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు దీంట్లో. అంటే మాది కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకని నేను కొంచెమే వేసాను, 4 కాయలే. మీకు కావాలంటే మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. 2 వేసుకుంటేనే బాగుంటుంది, పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత నేను రోట్లో దంచి చూపిస్తాను మీకు. రోట్లోనే చేస్తాను ఈరోజు పచ్చడి. ఈ ముక్కలు మాత్రం, కొబ్బరి ముక్కలు మాత్రం మిక్సీ వేసేస్తానండి. ఈ రోట్లో దంచాలంటే చాలా టైం పడుతుంది, అది కూడా కొంచెం చెత్త చెత్తగా ఉంటే తినబుద్ధి కాదు, నీట్ గా ఉండదు పచ్చడి. తురిమినట్టు వస్తుంది కదా, మిక్సీ వేసేస్తాను. ఇదిగోండి చల్లారిపోయింది పోపు, ఇందులో వేసి దంచుకున్నాం. కొబ్బరి మిక్సీ పట్టేశానండి.
ఏదైనా ముందు ఈ పోపు వల్లనే వస్తుందండి టేస్ట్. పోపుతోనే రావాలి. ఇది వేయించడం కూడా పెద్ద గొప్ప అని అనుకోవద్దు. ఇందులోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఇది ఎప్పుడు వేస్తే ఎలా వాసన వస్తుంది, ఎంత టేస్ట్ ఉంటుంది అనేది అంటే కొంతమందికి తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. కొత్తగా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు చేసుకుంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి తెలియదు కదండి. అందుకోసం చెప్తున్నా నేను. పోపు అసలు ఎంత వంట చేసినా ముందు మనం పోపు వేసే దాంట్లోనే టేస్ట్ తేడా తెలుస్తుంది. అది వేయంగానే రావాలి బయటికి, అందరూ అబ్బా మంచి వాసన వస్తుంది అన్నట్టుగా ఉండాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం ఇట్లా పలుకుగా ఉన్నట్టుగా నూరుకోవాలి. అంటే మరీ మెత్తగా నూరేయకూడదండి. ఇట్లాగా తొక్కలుగా ఉంటేనే లైట్ గా బాగుంటుంది అన్నమాట పచ్చడి. ఇదిగోండి ఇలా ఉండాలి, అక్కడక్కడ కనిపిస్తూ. మరి మిక్సీలో వేసాం అనుకోండి మనకి ఇట్లా ఉండదు. ఇప్పుడు చింతకాయ వేసుకోవాలన్నమాట. చింతకాయ వేసి కొంచెం ఇట్లా నూరారనుకోండి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కొబ్బరి, చెప్పా కదండి మిక్సీలో వేసుకున్నానని, కొబ్బరి కూడా వేసేద్దాం. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు మామూలుగా పచ్చి చింతకాయలు వచ్చినప్పుడైనా చేసుకోవచ్చు. మాకైతే ఇటు సైడు ఇవి ఉంటాయి, తోట భోజనాలు ఉంటాయి కార్తీక మాసంలో, అప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడి చేస్తారు. ఇదిగోండి ఇట్లా ఇది కూడా నూరేసిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు. ఇవి గింజలున్నా వేసుకోవచ్చండి. గింజలు నేను చేదుగా ఉన్నాయని తీసేసాను. గింజలు మామూలు గింజలున్నా వేసుకోవచ్చు. కొంచెం దోసకాయ వేసాక కొద్దిగా ఇలా దంచి తర్వాత నూరండి, అప్పుడు బాగుంటుంది. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇట్లా రోట్లో నలిగితే కొత్తిమీర బాగుంటుంది. మనకు మామూలుగా మిక్సీలో వేస్తే అంత పేస్ట్ లాగా అయిపోతుంది కదా, మనకి ఇట్లా రాదు రోట్లో చేసినంత. ఇది మనకి ఇప్పుడు హడావుడిగా ఉంటుంది కదా, ఎవరైనా ఇప్పుడు అందరు జాబులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ రోళ్ళు రోకళ్ళు పెట్టుకొని చేయాలంటే కుదరదు కదా. కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ మారారు. రోట్లో దంచుకోవటం, మామూలుగా ఇత్తడి గిన్నెల్లో వండుకోవటం, మట్టి పాత్రల్లో వండుకోవటం, మళ్ళీ పాత రోజులు వస్తున్నాయేమో అనిపిస్తోంది. ఇంతే అండి ఈ పచ్చడి. ఇంకా పసుపు కూడా వేయక్కర్లా, నేను మామూలుగా వేద్దాం అనుకున్నా, ఇంకా అక్కర్లా. చింతకాయలో పసుపు ఉంటుంది కదా, ఉప్పు పసుపు ఉంటాయి కాబట్టి చింతకాయలో మనం ఉప్పు తగ్గించేసుకోవాలి కొంచెం. ఈ కొబ్బరికి దోసకాయ ముక్కలకి సరిపడా ఉప్పే చాలు. ఇంకా మళ్ళీ దీనిలో పైన పోపు వేయడాలు ఏమీ అక్కర్లా. అంతే అండి పచ్చడి. ఇదిగోండి చింతకాయ, కొబ్బరి, దోసకాయ 3 కలిపి పచ్చడి అనమాట. ఈ పచ్చిమిర్చి ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? ఇట్లా మనం మామూలుగా పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా, వాటిల్లో లేతకాయలుగా ఉన్నవి చూసుకొని, కారం తినగలిగే వాళ్ళు ఉంటే కారం వేసి తినండి. కారం తినలేము అనుకునే వాళ్ళు ఇట్లా లేతగా ఉండే కాయలు, కొంచెం మెత్తగా ఉండే కాయలు ఈ పచ్చడి కలుపుకొని అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని ఈ పచ్చిమిర్చి చిన్నగా కొరుక్కొని తింటుంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట. అందుకోసం నేను పచ్చిమిర్చి కూడా పెట్టాను మీకు. దీని కాంబినేషన్ బాగుంటుంది. ఇదండి. ఒకవేళ చింతకాయ పచ్చడి మాకు లేదు ఎలాగండి అని అడగద్దు. ఇప్పుడు అన్ని చోట్ల చింతకాయ, ముడి చింతకాయ అని అడగండి. అంటే రెడీ అయిన చింతకాయతో బాగోదు, ముడి చింతకాయ పచ్చడి అమ్ముతుంటారు. అది తీసుకొచ్చుకొని దాంట్లో చేసుకోవచ్చు. ఇది అది అంటే ఇంట్లో చింతకాయ పచ్చడి పెట్టుకుంటున్న అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అట్లా పంపిస్తుంటారు కదా, పిల్లలకి ఎవరికైనా ఉంటుంటుంది కదా. ఒకవేళ లేకపోతే చెప్తున్నాను అనమాట, బయట రెడీమేడ్ గానే దొరుకుతున్నది ఇప్పుడు చింతకాయ అన్ని చోట్ల. తీసుకొచ్చుకొని చేసుకోండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి, బాయ్ అండి.